कैमरामैन तो नहीं कैमरामैन మనం ఇక్కడ సూర్యుడు సన్నిధిలో ఉన్నాం. చాలా తృప్తిగా ఉంది. మిస్ అయిపోతానేమోనని ఇవాళ రేపు నేను పార్టీకి ప్రత్యక్షంగా చూస్తాను, రిలీజ్ చేస్తున్నాను ఇక్కడే. కొంచెం బాగా కొన్నిసార్లు అలా నెట్టుకుంటూ వచ్చారు గురించి పడేశారు మనం సోఫా మన దుర్గేష్ మరోసారి कैमरामैन मनोहर तो कैमरामैन दुर्गेश कन्नయ్య मंगलाనికి వచ్చాం. ఇప్పుడు నాగేంద్ర హారాయ తిరోచనాయ మీరు ఎక్కడ? ఓ కాశీ పురవాసి, నా మీదే ఈ భాగ్య రాశి కదా, భాగ్యం కదా. పనుకి నా ఫోటోగ్రాఫ్ చేయి, మంచి ఫోటో తీ, మా అమ్మతో దానికి చేయి. ఒక్క పనే చేయాలి, మన రాజ్యాంగం ఒప్పుకోదు. మీ పేరేంటి? మా అమ్మ లక్ష్మీ నరసమ్మ. కెమెరామెన్ మనోహర్తో రాధామోహన్ దాస్. నేను కాశీ నాగుల చవితి బంగారు నాగేంద్రుడికి అభిషేకం జరుగుతుంది. అది సో బంగారు నాగేంద్రుడికి అభిషేకం జరిగే ఈ పుణ్యవేళలో కాశీలో మా భాగ్య రాశి పండి నా ఫోన్లో తీస్తున్నాను. Gracias.
పడేది ఏంటంటే చూడండి అందరి ముఖాలు ఎంత ఆనందంగా ఉన్నాయి, ఎంత సంతోషంగా ఉన్నాయి, ఎంత ఉల్లాసంగా ఉన్నాయి. ఈ ఉల్లాసాన్ని సంతోషాన్ని కోల్పోయి నెట్ మీద గుడ్డ వేసుకుని నచ్చవేద వల్లగా అందుకని మన వాళ్ళే అమ్మా అమ్మా బ్రెయిన్ వాడకుండా ఇక్కడ దగ్గర అంటే నేను ఆలోచించానమ్మా చాలా ఏళ్ళ క్రితం. మామూలుగా నేను చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాను. నాకు చాలా కోపం జాస్తి, మీకు తెలుసు కదా. భరించలేను అవినీతిని, అబద్ధాన్ని, అన్యాయాన్ని. అందువల్ల గట్టిగా మాట్లాడతాను. ఆలోచించాను కొంచెం కట్టా మెట్టాగా ఉంటే. సో నాది వెటకారం. మీలాంటి తల్లులు అందరూ చల్లగా ఉంది, పిల్లలు పల్లెలు తల్లులు బాగుంటే ఏ లొల్లి లేకుండా ఈ గొర్రెలన్నీ నల్లుగా నలపచ్చు. ఎందుకంటే మన దేశం నన్ను ఒక పనే చేయాలి, నోరు బ్రెయిన్ ఏం మనం ఒక పని మనం చేయకపోవడం వల్ల సొసైటీ చాలా దెబ్బతింది. ఆ పని ఏమిటంటే మన ధర్మం మనం తెలుసుకోకపోవడం చెప్పాలి. ఇప్పుడు మన మీరు బొట్టు పెట్టుకుంటున్నారు, చదువులు పెట్టుకుంటున్నారు, మెట్టెలు వేసుకుంటున్నారు, ఇవన్నీ మీకు తెలుసు, మీ పిల్లలకి. దానివల్ల వాళ్ళు వింటారు. లేదు లేదు, మన ఆడపిల్లలు చెడ్డ పిల్లలు కాదు, మనం చెప్పకపోవడం వల్ల చెడిపోయాను. రాత్రి నాకు 9వ తరగతి పిల్ల వాయిస్ పెట్టింది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గొర్రెలా అయిపోయి దీన్ని కామెంట్ చేస్తుందంట. గురుగారు ఎవరికి చెప్పాలో తెలియదు, మీకే చెప్పాలనిపించి అని నాకు వాయిస్ పెట్టింది. 9వ తరగతి పిల్ల. నేను ఎంత కడుపు నిండిపోయిందో నాకు. ఇది కదా మెచ్యూరిటీ అంటే, బాధ్యత అంటే, కర్తవ్యం అంటే. కాబట్టి మన పిల్లల్ని మనం చెప్తే వింటారు, మనం చెప్పాలి. మన బొట్టు పట్టు జుట్టు అప్పుడే మనం ఎక్కువ పట్టు చెప్పాలి. ముంబైలో అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రయత్నం మానకూడదు అమ్మ, ఎప్పటికీ ప్రయత్నం మానకూడదు. పూజారులు అధికారులు ఇంకొంచెం స్ట్రిక్ట్ గా అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు కరీంనగర్ లో బండి సంజయ్ గారిని ఎంపీ ఉన్నారు. వారికి ఇచ్చిన గుడి ఒకటి త్రిశక్తిపేట బయట బోర్డు ఉంటుంది. ఎవరైనా ఆడపిల్లలు గాజులు వేసుకోకపోయినా, బొట్టు లేకపోయినా, గుట్టు వదిలేసిన గుళ్ళోకి రాని ఉండాలి. మొన్న నేను అమ్మవారి భద్రకాళి దగ్గరికి వచ్చేళ్ళాను. అది కూడా దసరా మన్నాడే. ఇంకో విషయం, పొద్దున్న నేను మంగళహారతికి వెళ్ళాను ఇక్కడ కాశీలో స్వామివారి. మాట్లాడాలి కదా, మౌనం కదా, క్యూలో ఉన్నాను. ఒక ఆవిడ ఎవరో జుట్టు వదిలేసి ఉంది, కోతి చుట్టుపక్కల అవుతుంది. నేను మౌనంలో ఉండటం వల్ల సైకిల్ చేశాను వీళ్ళకి ఇప్పుడు వేసుకోమని చెప్పండి. కానీ ప్రతి దేవాలయం, నేను ఇంగ్లీష్లో చెప్తాను, టెంపుల్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్, టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్.
నేర్పడం అనేది కావాలి ప్రతి టెంపుల్లో, అప్పుడు మార్పు సహజంగా వస్తుంది. మనం నేర్పకపోవడం వల్ల ఇలా రైట్ అమ్మాయి నేను తీనా ఇది బెస్ట్ అమ్మ. మీరు ఆయన పక్క వచ్చేది చెప్తాను. మీరు అక్కడ వెళ్ళామండి, తీసుకెళ్ళారమ్మా వైజాగ్ అవును. అసలు లంకబంధం బంకలాంటిది కదా, లంకబంధం బంకలాగా అని అసలు మర్చిపోలేదు కదా. అయినా జగన్నాథం గారితో ఏ యాత్ర చేసినా ఆ ఆనందం, ఆ ఆప్యాయత, ఆ అద్భుతం, ఆ ఆధ్యాత్మికత నా అభిషేకం వచ్చేది ముందు అభిషేకం మొన్న మేము రెండేమో ములుగు వచ్చాను, ముందు వరంగల్ కన్నా ఇలా ఇలా పిల్లలు, ఇలా ఆడపిల్లలు ఉంటే సమాజం చెడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం పేరు నీ పేరు? నీ పేరు తల్లి శంకర పాహిమా. ఇక్కడ చూడండి రవి శారదా తోపు తీయని మా ముగ్గురికి వస్తారు. గురుగారు మరోసారి ఇంకోసారి ఏదో అన్నారు ఇందాక. అనాలా? ఓహో, రవి శారదా తోపు తీయండి మాకు ఇలాగే స్నాప్ నువ్వు ఇలాగే దుబ్బలేవు. చూడండి ఒకసారి. అది నేను చెప్తానుగా, గొప్పవారు ఎప్పుడిట్లు నవ్వువారు. మేము వారు వచ్చారుగా మానవాళ్ళు, మమ్మల్ని మర్చిపోలేము. కొంచెం జరగ మిమ్మల్ని అసలు మర్చిపోలేము. ఎవరి దానికి ఇచ్చేది అమ్మ వారి ఎడప. అయ్యో భలే తప్ప అమ్మ వైద్యం నాగేంద్రహారాయ త్రిలోచనాయ పద్మాకరాగాయ నమ పార్వతీపతయే హర రవి ప్రకాష్ వాళ్ళకి ఇచ్చేయండి అమ్మా. వీళ్ళే కదా.
మహేష్ సెల్ ఉందా అమ్మ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ అర్జుడు టుమారో రేపు ఒకటి అందరికీ నాగుల చంద్ర శుభాకాంక్షలు. హరే కృష్ణ. మీరు దిగారా ఆ వారికి? హరే కృష్ణ. మీరు రెండు అమ్మ మీరు కావాలి, మీరు రెండు సార్ కాబట్టి మీకు ఎడం చేయ పక్కన అమౌంట్ రైట్ ఒక లుక్ ఒక క్లిక్ అప్పుడు అందుకే రైట్ మీకు ఒక నాదే నెంబర్ ఇస్తాను కానీ నేను ఫోన్ ఎప్పుడు వాట్సాప్ ఒక నెంబర్ పట్టాలి చాలా 2 నెలల ముందే చెప్పండి. మహాదేవ్ అదేవిడ దుబ్బలో దుబ్బేరు వచ్చిన వారంతా నవ్వేరు. ఇందాకే ఉన్నాడు ఆయన ఈయన అడుగుపడుతుంది ఆధారపడతారు అది అప్పుడే రుజువు చేస్తారు. సోదర ఫోటోది గురువు గారితో నేను కార్తీక మాసము కాశీ విశ్వనాథుడి సన్నిధి నాగుల చవితి ఏమిటండి ఇంతకంటే భాగ్యం. నేను అందుకే ఆయనకి త్రిపుల్కే అని పేరు పెట్టాను మన జగన్నాథ స్వామి గారు. కాశీ కాపీనం కార్తీక మాసంలో కలిగిన వాడు అదనమాట. కాపీనం మామూలుగా చెడ్డది మన ఆధ్యాత్మికంగా మంచిది కదండి. మంచి వ్యసనం కదా. నేను ఈ అబ్బాయి తలెప్పుడు పడతాను తలకాయ అమ్మ అయ్యో మీది నేను ఆశాంతం ఆస్వాదించాను. దుబ్బలో ఫోటో చాలా యూట్యూబ్లో చూస్తే ఒక్కసారి శాస్త్రం మధ్యలో వాడు సొంతమైనా సరే గొట్టమైనా సరే ఇద్దరు మధ్యలో తను అభిమానించడానికి శాస్త్రమే ప్రమాదం. తస్మాత్ శాస్త్రం ప్రమాదం. కిందికి వెళ్ళిపోయి మంచిగా ఉండాలి. ములుకుంట్ల గారు 100 రూపాయలు
కలిసామా అవల్లే మా విన్నావా నాకు అసలే అమ్మా కాదు వీళ్ళు ఏమో రోజు నన్ను చూసేసి నవ్వినప్పుడు అమ్మో నేను ఎక్కడ మర్చిపోయాను బాబు అనుకుంటాను. మీ పక్కనింపు ఎలా ఉంటుందంటే మీరు రోజు చూసేసి నేను మీకు బాగా పరిచయం నేను లోపల సెర్చ్ ఇంజిన్ ఆన్ చేస్తా బాబు ఎక్కడ మర్చిపోయానేమో ఒక్కసారి సార్ ముందు అమ్మలు సార్ ముందు తల్లి అటు వస్తారు అలా వస్తున్నారా సెల్ ఎవరు చూడాలి మా కళ్యాణ్ పెట్టండి తెల్లగా మా మనోహర్ ఫోటో తీసేసి హర హర మహాదేవ ఫోన్ ఎవరిది పట్టుకోండి తీసా గురుగారు ఇస్తున్నారు ప్రసాదం ఇస్తున్నారు ఏంటంటే వినీల గగనము వీధుల తాకెడు హిమాచల గిరిధారి వందనము భారతమా అందరము నీ వారమమ్మ మేమందరము నీ వారమమ్మ. అది ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుంది బహుశా ఇవాళ కాకపోతే రేపు సాంగ్ రిలీజ్ అవుతుంది. చాలా ఇలాంటిదే అయిపోయింది అలా వెళ్ళకూడదు. ఇవాళ ఏకాదశి ఉంటున్నారా తీసుకురా అది పుట్టి నేను మిమ్మల్ని చూస్తే అమ్మాయి కలవట్లేదు ఉన్నా సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి చెప్పాను విజయనగరం అంటే ఆయన కళ్ళతో పలకరించారు ఏం చేయలేదు రవిప్రకాష్ శారదా తోపు అని థియేటర్ మాకు వస్తున్నాము అమ్మ రండి మీరు బాగా వచ్చిందేనా నేర్చుకున్నాం సరే ఆయన సహస్రాలు ఏదైనా చెప్పగలరు చాలా విషయాలు చెప్పారు మనసుకి ఎక్కింది ఏమిటంటే కొత్త దేవాలకి అక్కడిపోయినా పర్వాలేదు అసలు నా మనసు ఇదే పట్టింది ఇదే మాట నేను శాస్త్రం చెప్పేది కూడా చెప్పడమే నాకు ఏమంటారు రిజిస్టర్ అయిపోయి అమ్మ ఎంత బాగా చెప్పారు ఏది కావాలో అది చెప్పారు అవసరం కట్టేస్తున్నారండి తర్వాత పాత దేవాలయాలు మాత్రం అలా శిథిలం
విగ్రహం భగవంతుడు ఉన్నాడు కొత్త దేవాలయం బాగోలేదని కడుతున్నావు, కట్టిన తర్వాత అది ఇంకా నీకు ప్రమాదం. అంత డబ్బు ఖర్చు పెట్టేపోతుంది. స్థలానికి 2 కోట్లు, దేవాలయానికి 3 కోట్లు పెట్టాలి. పాత దేవాలయాలు చూసాం, ఒక 5 దేవాలయాలు. అయితే ఒక్క మాట, ఈ ప్రపంచాన్ని ఈశ్వరుడు నడిపిస్తున్నాడని ఆస్తికులైనటువంటి మనలాంటి వాళ్ళు నమ్ముతారు. కానీ ఈ ప్రపంచాన్ని ఈగోయే నడిపిస్తుందని కొంచెం ఏమంటారు, పెరుగులో నీళ్లు పోసి మజ్జిగ చేసినట్టుగా ఇప్పుడే కొత్తది కడితే కట్టండి, కానీ ఓ 2 పాతలు బాగు చేసి కట్టండి అని ఏదైనా ఒక నియమం పెట్టండి. వీళ్ళు కదా, అది విన్నవ్వదు కదా. కొత్త దేవాలయాలు కట్టడం మీరు ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకం చెప్పండి, అది మరొకసారి చెప్పండి. ప్రతిష్ట బాగా విన్నాను. నా ప్రతిష్ట సమో మీరు అప్పుడు దువ్వలో చెప్పి నాకు అట్లే అదవుతుందా సూత్రం, సూత్రం లేకూడదు, దాన్ని పోషించాలి పోషించలేనప్పుడు కట్టద్దన్నారంటే ప్రతిష్ట చేసేటప్పుడు చేసే ప్రక్రియలు ఉంటాయి, ఆగమ ప్రక్రియ, ఆ విధానంతో చేయాలి. భగవంతుడు ఏం చెప్పాడు, భగవానుడు కామకారత అన్నారు. అంటే బుద్ధికి తోచినట్టుగా చేసేటువంటి వాళ్ళని కామకారత అన్నారు. కామకార శాస్త్ర విధి పద్ధతి కామకార సుఖం సుఖం ఉండదు. బుద్ధికి తోచినట్లు కనుక నువ్వు చేసినట్టు అంటే శాస్త్ర విధిని ఉల్లంఘించి చేయకూడదు. శాస్త్ర విధి అనేటువంటి తస్మాత్ శాస్త్రం ప్రమాణం కదా. ఎంత గొప్పవాడైనా సరే శాస్త్ర విధానాన్ని ఉల్లంఘించి కనుక అది వాడికి శత్రువు అవుతుంది. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు నష్టపోయిన వాళ్ళు మనం ఈ మధ్య కాలంలో కూడా అనుభవంలో చూసాం. తనపర భేదాలు లేకుండా చెప్పుకోవాలి అన్నమాట. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అన్నవాళ్ళు ఇదే హిందూ సమాజంలో ఇలా చేయకూడదు అంటే వాళ్ళు తప్పు. నేను అదే అందుకే ఇప్పుడు ఏదో చెప్పిన ఈగో ఈశ్వరుడు టాపిక్ చెప్పడానికి కారణం అదే. వీడి దగ్గర అనవసరం అని చేస్తాడు. ఇప్పుడు ఈగో హట్ అవుద్ది. ఈయన శాస్త్రం అడగొద్దు, ఈయన నిష్ట వద్దు, ఈయన తపస్సు వద్దు. ఈయన దగ్గరికి వెళ్తే మనకి నీళ్ళు పోస్తాడు, ఈయనతో వద్దులేరా ఇంకో చోట పోదామంట. అంటే వాడికి కావాల్సినట్టు చెప్పేవాడు వాడికి కావాలి. అలా కట్టాడు కదా, పోనీ బాగుంది, సంతోషం. పాత దేవాలయాలు డెవలప్ చేయమన్నాడు, మనం కూడా ఇగో అయిపోయింది. అన్నిటికీ పెట్టడం అంటే మీరు ఏదైనా ఒక మధ్యస్థం చేసి ఒరే 2 బాగు చేసిన తర్వాత వాడు కట్టు ఒక నియమం పెడితే ఒక శాస్త్రం ఆధారంగాను. ఎందుకంటే శంకరంలో పోస్తే కానీ తీర్థం కాదు, అది రావాల్సిన వాళ్ళ నోట్లోంచి వస్తే అదొక ప్రమాణం అవుతుంది. తర్వాత కాలం ఎక్కడ దూరం వేడుక పరిశ్రమ పక్కనే ఆలయంలో నేను చాలా 20 ఏళ్ళ పిల్లడిగా ఉన్నప్పుడు 40 రోజులు రానండి. అప్పుడు ఇంకా నేను ఉద్యోగంలో ప్రవేశించాను, చదువు అయింది. ఏమండి మీరు ఆ రథయాత్రకి వెళ్ళాలి అమ్మలేమై వచ్చావు అసలు. అమ్మ పాలు ఇలేమండి ఏమిటి అరటిపళ్ళ మయం బాబోయ్, లక్షల అరటిపళ్ళు బాబోయ్, అడుగు వేసి బయటికి ఎక్కలేము. అద్భుతం దువ్వాసలో ఇన్ని దేవాలయాలండి. నేను బాధపడేది ఏమిటంటే మేము ఆర్ఎస్ఎస్లో ఒక గీతులో ఒక చరణం ఏంటంటే ఆదిశంకరుని శంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవో, ఆ వివేకవాణి నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఇక్కడ నాకు అగస్త్యుడే గుర్తొస్తాడు. ఎందుకంటే ఏలూరు పక్కన మాదేపల్లిలో ఏదో ఊరు ఉంది, అక్కడ అగస్త్య ప్రతిష్ట. ఇంకా తూర్పుగోదావరి జిల్లా నిండా అగస్త్య ప్రతిష్ట, దక్షిణం అంతా కూడా అగస్త్య ప్రతిష్ట. చేసేవాళ్ళు ఇక్కడ ఉండేవారు అగస్త్యులు ఉత్తరాహిపుడు. అవును అవును. ఇక్కడి నుంచి శివాజీ ఉండేటువంటి మేరు పర్వతాన్ని తగ్గించుకొని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. వెళుతూ మధ్యలో ఇన్ని రకాల దేవాలయాలు
దేవతని ప్రతిష్ఠ చేసుకుంటే ఆయన వాతాపీశ్వరం అది అగస్త్య ప్రతిష్ఠ. కాపేశ్వరం కాజా అంటాం కానీ ఇది తెలియదు ఎవరికి. నోటీస్లో వచ్చింది మరి మంచిగా కదా మరి శివకళ్యాణం అయినప్పుడు అందరూ ఒకవైపు వస్తే బిక్కవోలు కూడా కదా. బిక్కవోలు కాదు, అక్కడ ఒక బిక్కవోలు దగ్గర ఒక 12 లింగాలండి. చాలా అసలు తూర్పు పశ్చిమ గోదావరిలో ఎంత అగస్త్య శ్రీనాథుడు భీమఖండం చూస్తే తెలుస్తుంది. ఇన్ని దేవాలయాలు మనకే తెలియదు. ఆ భీమఖండం ఒకసారి కావ్యం జరిగితే అవి ఇన్ని దేవాలయాలు ఈ వాతాపీశ్వరం అని చెప్పాడు. అంతవరకు నేను తాపేశ్వరం అనుకున్నాను. దానికి 10 కిలోమీటర్ల దూరం స్వగ్రామం ఏటిదని. ఆ ప్రాంతంలో ఉండే ప్రతి ఊరికి కూడా ప్రతి పేరుకి ఒక విశిష్టత ఉంటుంది. వాళ్ళ ఉండే వ్యవహారిక ఎందుకంటే మండపేట నేను మీరేం చెప్పబోయేది చెప్పేసారు. అదే కాకినాడలో సర్పవరం భీమఖండంలో ఉన్నాయి. సర్పవరం ఏంటండి తెలుసా? ఇది శ్రీనాథుడు భీమఖండంలో ఉంది. అంటే జనమే చేయడానికి వాడికి తెలియదు అందరికీ. దానికి సంబంధం కదా. ఇదేంటి మాండవి మండపేట, అలాగే మండపాక. మండపం పక్కనే ఏడుదా అది మా ఊరు. అక్కడ సంగమేశ్వరుడు అక్కడ ప్రసిద్ధి. అది శ్రీనాథుడు దర్శన క్షేత్రాలు అది కూడా ఉంది. సంగమేశ్వరుడు ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం. వివేకానందుని జీవితం సందేశం భగవద్గీత తీసుకొని వెళ్ళాము. కొంతమంది మనవాళ్ళే అరగదు సార్ వద్దు సార్, మళ్ళీ ఇంకెవరో బైబిల్ పట్టుకొని వస్తారు, ఇది మతం సార్. భగవద్గీత స్కూల్లో అయ్యి బలవారు అలా తయారు చేశారు సార్. ఆర్టికల్ 30 పెట్టి 35 పెట్టి టోపీ పెట్టాడు. సరే, మనకు వేరే మార్గం ఏముందని ఆలోచన చేస్తే వివేకానంద వారు స్ఫూర్తించారు కదా. మరి వివేకము ఆనందం అంతే. అందుకని ఇంకా అది మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 10,000 రూపాయలు పెంచాం పిల్లలకి. తెలుగులో 20 రూపాయల పుస్తకం పంచడం కోసం 200 ఖర్చు పెడుతున్నాం. వాటికి ఒక పెన్ను, 5 పెన్నులు, ఒక ప్యాడ్, జామెట్రీ బాక్స్ ఇవన్నీ తీసుకొని పోతే కానీ పుస్తకాలు జాయిన్ ఇవ్వడం లేదు.